మనం వాళ్ళు ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి కాళ్ళు చేతులు విరగొడతాం. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ దొంగలే. చాలామంది, అంటే కొంతమంది నేను చెప్తున్నా, వాళ్ళు మోసపూరితమైన పనులు ఎన్నో చేసి ఎంతోమంది కడుపులు కొట్టి, మిడిల్ క్లాస్ పేదవాళ్ళను కొట్టి, కడుపు కొట్టి, ఈరోజు వాళ్ళు వేల కోట్లు, లక్షల కోట్లు వెనకేసుకుంటున్నారు. మరి వాళ్ళకెందుకు ఏ శిక్ష లేదు. ఈ దొంగనేమో కాళ్ళు చేతులు విరక్కొట్టి దొంగతనం చేసిన వాడిని కొడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. మరి మన చుట్టూ వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళు? పేదవాడిని, మిడిల్ క్లాస్ వాడిని కొట్టి తొక్కి సంపాదిస్తున్నారు. మరి వాళ్ళనెందుకు అంత గౌరవంగా వాళ్ళు వస్తే వంగి వంగి దొండాలు పెడుతున్నాం? ఇలా మోసాలు చేసి పేదవాడి కడుపు కొట్టి మిడిల్ క్లాస్ వాడిని తొక్కేసి వేల కోట్లు ఆర్జించే మన చుట్టూ ఉన్న దొంగల కన్నా దొంగతనం చేసేవాడు ఎంతో నయం. వాడికి పడిన శిక్షలో 10% కూడా ఈ వేల కోట్లు దొంగతనం చేసి మోసాలు చేసి సంపాదించే వాళ్ళకి ఎందుకు పడట్లేదు శిక్ష? ఎందుకు పడట్లేదు? వాళ్ళకు కూడా అదే శిక్ష పడితే ఈరోజు అందరూ మిడిల్ క్లాస్ అనేవాడు ఉండడు, పేదవాడు అనేవాడు ఉండడు. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఎవరో ఎమ్మెల్యే పిఏ దగ్గర, ఎప్పుడో నేను నా చిన్నప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు, ఒక ఎమ్మెల్యే పిఏ దగ్గర, అంటే ఎమ్మెల్యే పిఏ కాదు, ఎమ్మెల్యే ఇంట్లో పాచి పని చేసేవాడు. అంటే ఎమ్మెల్యే ఇంట్లో అంట్లతో అవి ఇవి చేసుకునే వాళ్ళ ఇంటిలో 700 కోట్లు దొరికిందంట. అంటే ఒక చిన్న పని చేసుకునే వాడి దగ్గర అంత ఉంటే ఇంకా అందరిని గురించి చెప్పట్లే, కొంతమంది ఇంకా మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత ఉండొచ్చు? ఇలా మోసాలు చేసి, దగాలు చేసి, కుట్రలు చేసి ఎన్నో రకాలుగా, నేను ఒక డిపార్ట్మెంట్ అని చెప్పట్లేదు, అన్ని రంగాల్లో వాళ్ళు ఎన్నో రంగాలు, ఎన్నో మోసాలు, ఎన్నో వ్యాపారం, ఎన్నో రకాల మోసాలు చేసి వేల కోట్లు ఆర్జించే వాళ్ళకన్నా దొంగ నయమా కాదా? మరి దొంగకు శిక్ష పడుతున్నప్పుడు, దొంగని కాళ్ళు చేతులు విరగొడుతున్నప్పుడు ఇలా మోసాలు చేసే వాళ్ళకి ఎందుకు రాజుల్లాగా ట్రీట్ చేస్తున్నారు, గౌరవిస్తున్నారు, తలంచి దాసోహం అంటున్నారు? ఇలా తలంచి దాసోహం అనేంత వరకు వాళ్ళు దండుకుంటూనే ఉంటారు. మిడిల్ క్లాస్ వాడి, పేదోడి గడుపు కొడుతూనే ఉంటారు. ప్రశ్నించేవాడు ఎందుకు లేడు? అడిగేవారు ఎందుకు లేరు? చెప్పండి. ఈ దొంగతనం చేసి ఈ దొంగ నయమా? ఈ దొంగ కన్నా ఇలా మోసాలు చేసి, పాపాలు చేసి సంపాదించే ఆ దొంగ నయమా? వేల కోట్లు సంపాదించే ఆ దొంగ నయమా? ఆ దొంగ కన్నా పట్టకూటి కోసం దొంగతనం చేసి ఈ దొంగ నయమా? మరి ఈ దొంగకు శిక్ష పడినప్పుడు ఆ దొంగకు ఎందుకు శిక్ష పడట్లేదు?